సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి మనకైతే ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, స్టెనోగ్రాఫర్ సంబంధించి రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట. మనకు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించి రిజల్ట్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో అందులో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా, సో నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి 33 డిస్ట్రిక్ట్ సంబంధించి మనకైతే లిస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో 1:3 రేషియోలో మనకైతే ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి సెలెక్టెడ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అందులో సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదో చూసుకోండి. మనకు డిస్ట్రిక్ట్ వైజ్ సంబంధించి చాలామంది అభ్యర్థులు అయితే సెలెక్ట్ అయ్యారు. అందులో అందరికీ కంగ్రాచ్యులేషన్ అన్నమాట. ఒకసారి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఏ సర్టిఫికేట్ కావాలి, సో ఎలాంటి డాక్యుమెంట్ మీరు రెడీ చేసుకోవాలి, వాటికి సంబంధించి అన్నీ రెడీ పెట్టుకొని మీ దగ్గర అయితే ఉంచుకోండి. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఇంకా డేట్ అయితే రాలేదన్నమాట. జస్ట్ మనకు 1:3 రేషియోలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క జాబితా మాత్రమే రిలీజ్ చేశారు. అలాగే స్టెనోగ్రాఫర్ సంబంధించి కూడా రిలీజ్ చేశారు, అలాగే ప్రాసెస్ సర్వర్ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి సో అందరికీ ముందుగా కంగ్రాచ్యులేషన్. సో వెంటనే వీడియో చూడండి. సో నేను జస్ట్ 1 అవర్ బ్యాక్ వీడియో అంటే వెబ్సైట్ ఓపెన్ చేసి చూశాను. అందులో మనకైతే అప్డేట్ వచ్చిందనమాట. సో నేను ఎస్టర్డే చూశాను, ఎస్టర్డే లేదు, జస్ట్ 1 అవర్ బిఫోరే మనకైతే వచ్చింది. సో మనకు 27th రోజు రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అయింది, బట్ మనకు జస్ట్ ఇప్పుడే అప్డేట్ చేశారన్నమాట వెబ్సైట్లో. ఒకసారి మీరు కావాలనుకుంటే వెబ్సైట్ ఓపెన్ చేసి కూడా చూడండి. ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి కావచ్చు, ప్రాసెస్ సర్వర్ సంబంధించి కావచ్చు, స్టెనోగ్రాఫర్ సంబంధించి ఈ 3 పోస్టులకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అయితే మనకు లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. దాని తర్వాత ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ డేట్స్ మనకు త్వరలోనే అప్డేట్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో సెలెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి కంగ్రాచ్యులేషన్. సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.